ఏంటి స్వామి మా ఇంటి పరిస్థితి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏనాడు తమ్ముడిని ఒక్క మాట అనని రాఘవ ఈరోజు వాడంటేనే ఇష్టం లేకుండా మాట్లాడుతున్నాడు. అన్న మాటకి ఎదురు చెప్పని మాధవ ఆ అన్ననే వద్దనుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఏంటిదంతా? ఏం పాపం చేశామని మాకీ బాధ. ఈ ఆస్తులు అంతస్తులు ఏం లేకపోయినా పర్లేదు, నా తమ్ముళ్ళిద్దరూ కలిసి ఉండి కళ్ళ ముందు ఉంటే చాలు. కానీ వీళ్ళని చూస్తుంటే రోజు రోజుకి దూరం అయిపోతున్నారు, బద్ధ శత్రువులా తయారవుతున్నారు. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా ఏనాడు నీతో చెప్పుకోలేదు. నా తమ్ముళ్ళు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నా తమ్ముళ్ళ పరిస్థితి బాలేదు. వాళ్ళు అలా ఉంటే నేనేమైపోవాలి? ఎలా బ్రతకాలి? ఇన్నాళ్ళు నీకు పూజ చేసినందుకు ఇదా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం? నా తమ్ముళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. కానీ ఇవాళ వాళ్ళిద్దరూ దూరం అయిపోయి శత్రువులాగా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నానయ్యా. మాకీ కష్టాలన్నీ తీరేదెప్పుడు? నా తమ్ముళ్ళు మళ్ళీ కలిసేదెప్పుడు? జీవితంలో నిన్నెప్పుడు ఏదీ అడగలేదు. భర్తకి దూరం అయినప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ ఈరోజు నా తమ్ముడు దూరం అయిపోయాడు. ఇంకో తమ్ముడు ఆ దూరాన్ని పెంచుతున్నాడు. వద్దు స్వామి, జీవితంలో ఒక్క కోరిక తీర్చి చాలు. మళ్ళీ నిన్ను ఎప్పుడు ఏది అడగను. నా తమ్ముళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి. నా ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఉమ్మడిగా కలిసి ఉండేలా చెయ్యి. ఉన్నదే తింటూ హాయిగా బ్రతికిన రోజులు చాలు మాకు. అన్నీ మీరు చెప్పినట్టుగానే ప్రాపర్గా ఉన్నాయి. అవునండి, ఆస్తి ఏమో ఉమ్మడిది. వేరువేరు కారణాల వల్ల మా అన్నయ్య ఆస్తిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మా అన్నయ్య ఎప్పుడు తప్పు చేయడండి, కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఉంది. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా మా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే కోర్టును నమ్ముకోక తప్పలేదు. ఇది ఉమ్మడి ఆస్తి అని క్లియర్గా ఉంది. ఒకరే అలా ఎలా తీసుకుంటారు? అందుకే లాయర్ గారు, మీరు పిటిషన్ వేసి నోటీసులు పంపించండి. అలాగే, నేను ఇప్పుడే ప్రిపేర్ చేస్తాను. మాధవ్, ఒక్క నిమిషం. హలో, ఎవరండి? హలో మేడం, నా పేరు సిద్ధార్థ్. ఒక 1 వీక్ బ్యాక్ మీ రెజ్యూమ్ జాబ్ కోసం పంపించారు. అవును. మీ రెజ్యూమ్ని చెక్ చేశాను, చాలా క్లీన్గా ఉంది. మీరు ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ మీ వర్క్ కానీ చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. ఇంత టాలెంట్ ఉన్న మీరు ఎన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. నేను మీలాంటి ఎంప్లాయీస్ కోసమే చూస్తున్నాను. ఒకసారి మీరు మా ఆఫీస్కి వస్తే మీ జాబ్ డీటెయిల్స్, మీరు ఎంత పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి మా ఆఫీస్కి రాగలరా? సారీ సార్, ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఈ జాబ్ చేయలేను. మరి జాబ్ కోసం అప్లై చేశారు? అప్పుడు చెయ్యాలనే అనుకున్నాను, కానీ ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. ఏమీ అనుకోకండి. హలో మేడం, మీరు ఆఫీస్కి వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్రియేటివ్ వర్క్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఆ ఫెసిలిటీ కూడా నేను ఇస్తాను. మీలాంటి ఎంప్లాయీస్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు ఎలా కంఫర్ట్ అంటే అలా వర్క్ డిజైన్ చేద్దాం. ఒకసారి అయితే మీరు ఆఫీస్కి రండి. మేడం, మీలాంటి టాలెంట్ ఉన్నవాళ్ళు జాబ్లో చేరితే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీ జాబే క్లియర్ చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని మీరు ఇంటి దగ్గరే ఉండిపోతే మీ టాలెంట్ వేస్ట్ అయిపోతుంది. ఓకే మేడం, మిమ్మల్ని ఫోర్స్ చేయడం నా ఉద్దేశం కాదు. మీ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం అది. ఇప్పుడప్పుడే జాబ్ చేసే ఉద్దేశం లేదన్నారు కాబట్టి మళ్ళీ మీకు ఎప్పుడైనా జాబ్ చేయాలనిపిస్తే మళ్ళీ నాకు ఒకసారి ఫోన్ చేయండి. మా ఆఫీస్ డోర్స్ ఎప్పుడు మీకోసం తెరిచే ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫోన్ చేసి అడిగినా నేను చేయలేను అని చెప్పాను. తప్పుగా అనుకోకండి.
నా సిచ్యువేషన్స్ అలాంటివి. థ్యాంక్ యూ. చా, హై టాలెంటెడ్. ఇటువంటి ఎంప్లాయీని మిస్ అవుతున్నా. చూద్దాం, మళ్ళీ జాబ్ చేయాలనిపించబోతుందా, కాల్ చేయకపోతుందా? ఇదేంటి? ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఈ మధ్య ఈ బ్రిక్సే వాడుతున్నారు. ఓకే, మీరు ఇది చూసి ఓకే చేశారంటే కొటేషన్ పంపిస్తాను. సరే. మాక్సిమం ఇందులో ఉన్నట్టే ఉంటుంది సార్. కొరియర్ లైక్యా చూడు, ఎక్కడ కూడా ఏం తేడా అంటూ ఏముండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంది. మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ సెండ్ చేయండి మేడం. వస్తుంది సార్. బావా, ఏదో లెటర్ వచ్చింది. ఏం లెటర్ అది? అక్క, వస్తున్నాను రా. చూసావక్క వాడు ఎంత పని చేశాడో? ఏమైందిరా? వాడు నా మీద కేసు పెట్టాడక్క. కోర్టు నోటీస్ పంపించాడు. రే, వాడు నీ మీద కేసు పెట్టడం ఏంట్రా? అవును, ఇదిగో ఆస్తిలో నాకు బాగా ఉంది, నువ్వెలా తాకట్టు పెట్టుకుంటావని నోటీస్ పంపించాడు. వాడికి నా మీద ఎక్కడా లేని ప్రేమ, అది ఇదేని పెద్ద గొడవ చేశారుగా. ఇది వాడు అసలు రూపం. తాకట్టు పెడుతున్నారని కానీ ఇంటికొచ్చాడు, హోటల్కొచ్చాడు. చివరికి వాడి మాట వినలేదు కాబట్టి కోర్టుకెక్కాడు. ఇప్పుడు కోర్టుకెళ్ళాడంటే ఎలా బావా? ఏముంది, వాడు కేసు గెలిస్తే పెట్టిన కాగితాలు వెనక్కి తీసుకోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కిచ్చేయాలి. బావా, ఏదీ లేవు. ఇప్పుడు ఆస్తిపత్రాలు వెనక్కి తీసుకుని డబ్బులు తిరిగిచ్చేయాలి అంటే నా వజ్రాల హారం పోయినట్టేగా. నావనుకున్న డబ్బులన్నీ వెనక్కిచ్చేయాల్సిందేగా. రే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందిరా. వాడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు? నోటీసులు పంపించాక ఇంకా వాడి నోట్లో నాలుక లేదు అన్నట్టు అలా మాట్లాడతావేంటక్క? కేసు పెట్టింది వాడు, నోటీస్ పంపించింది వాడు. ప్రేమ గిమ్మ అన్నారే, అవేమీ వాడికి లేవు. వాడికున్న ప్రేమల్లా ఒక్కదాని మీదే, అది ఈ ఆస్తి మీద. అలా ఎలా కేసు పెడతాడ్రా? ఒకవేళ నిజంగానే కేసు పెట్టుంటే నువ్వు కాదు, చెడామడా నేను కొట్టి వాడితో మాట్లాడతాన్రా. నేను చెప్తే విన్నోడు మీరు చెప్తే వింటాడా? విని తీరాలి. ఏ సొంత అన్నయ్యని కోర్టుకి ఇచ్చి ఇంటి పరువుని ఏం చేద్దామనుకుంటున్నాడ్రా వాడు? ఇన్ని రోజులు ఏదో మంచి బిడ్డ కదా అని మౌనంగా ఉంటే మమ్మల్ని కాదని కోర్టు వరకు వెళ్తాడా? ఇంటి పరువు తీయాలని చూస్తాడా? రాఘవ, నువ్వు దీని గురించి ఏం బాధపడద్దు. ఈ పని వాడే గనుక చేసుంటే ఖచ్చితంగా వాడి చంప పగలగొట్టైన కేసు విత్డ్రా చేయిస్తాను.